హాయ్ వాట్సాప్. ఇంటికి నిన్ను అనిపిస్తే ఏం వండి నువ్వు ఏం చేసినవి ఇదే పనారు ఇంకో పని ఉండదా? వాళ్ళ నమ్మకాన్ని పెట్టినవరా మీ ప్రొఫెసర్లకు నువ్వు. మనం అంటే మన లెక్చరర్లకి అంత అపారమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకం అంతా నాకు ఎప్పుడు తెలిసిందంటే కోవిడ్ టైంలోనే తెలిసింది నాన్న. వీళ్ళల్లో కూడా అంతే, లాస్ట్ చూస్తే నన్నే కొప్పడుతుంది కదా అన్నిట్లలో. ఏ రియల్ యాక్షన్ అండి, కాకపోతే నువ్వు ఇట్లా చెయ్యక చిన్న. యో హలో రత్నాలు, వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. సో మనకి చాలా రోజుల తర్వాత ఇట్లా రోజులో కొంచెం ఫ్రీ టైం దొరికింది. ఐ థాట్ వై నాట్ వ్లాగ్ అని చెప్పి కెమెరా ఓపెన్ చేసిన. సో ఇందాక మా అమ్మ రూమ్లోకి పోయి వచ్చిన. మమ్మ ఏదో గెలుపుతుండే, ఏమో సర్దుతుండే. ఇప్పుడు పోయి చిన్న గెలుపుదాం కెమెరా పట్టుకోవాలి. హాయ్ వాట్సాప్. ఏంది ఏం లేదురా, చెప్పు ఏంటి నీ బాధ? వాట్సాప్. ఏం లేదు. వాట్ ఈస్ కుకింగ్? ఇంటికి నిన్ను అనిపిస్తే ఏం వండి నువ్వు ఏం చేసినవి ఇదే పనారు ఇంకో పని ఉండదా? ఇల్లు మొత్తం అందరికి. వాట్స్ కుకింగ్ అంటే ఉట్టి ఉండినవా అని కాదు. వాట్స్ కుకింగ్ అంటే అసలు ఏం చేస్తున్నావు, ఏం నడుస్తుంది అన్నట్ట. ఏమోరా, నేను నీ ఎంత చదువుకుని బీటెక్ చేయలేదు కదా. నేను బీకామ్ పీజీ డిస్టెన్స్. అందుకోసం అది తాతేమో చెప్పిండు మమ్మీ. బచాతాతేమో చెప్పిండు మా బిడ్డ గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పిందా? అది చెప్పు ఒకసారి. ఎవరింటికి వస్తే వాళ్ళని కూర్చోబెట్టాలి, నా బిడ్డలు ఇద్దరు గోల్డ్ మెడలిస్టులు. ఆహా కాదు, అసలు మీరే చెప్పింది. ఏ తల్లిదండ్రులకైనా ప్రౌడ్ చేసేది ఎవరు? వాళ్ళ పిల్లలే. ఇప్పుడు బయటకు పోతే నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతలేనా నాన్న, రత్నం వాళ్ళ అమ్మ, రత్నం వాళ్ళ అమ్మ. మా నాన్ననైతే ఒక్క మాట కూడా మాట్లాడాలి. సరే కానీ ఏం చేస్తున్నావు మమ్మీ? ఇగో బుక్స్ చదువుతున్నారా, కబోర్డ్ అంత గలీజ్కుంది, చదువుతామని చదువుతుంది. నీకేం పని ఉండదా అమ్మ? ఎప్పటికీ ఏదో ఒకటి చదువుతూనే ఉంటావు. ఎట్లుంటది తెలుసా రచన, మన చుట్టూ మన ఎన్విరాన్మెంట్ అంతా మంచిగా ఉందనుకో, మన మైండ్ ఎన్విరాన్మెంట్ కాదు ఎన్వైర్మెంట్ మంచిగా ఉందనుకో, మనం ప్లెజెంట్గా ఉంటాం. లేకపోతే అన్ప్లెజెంట్గా ఉంటాం. కొంచెం అన్ప్లెజెంట్ గానే ఉంటుంది నాన్న. కొంచెం థింగ్స్ అన్ని ప్రాపర్గా ఉండి మనకు అన్ని జల్దీ దొరుకుతాయి అనుకున్నప్పుడు, ఇప్పుడు అదంతా కాదురా. నువ్వు ఆఫీస్కి పోతుంటావు, నువ్వు అనుకున్న షర్ట్ దన్నన దొరకంగానే, నువ్వు అనుకున్న అవుట్ఫిట్కి కరెక్ట్గా షూ దొరకంగానే నువ్వు ఎంత హ్యాపీ అవుతావు. మన థింగ్స్ అన్ని మనం ప్రాపర్గా పెట్టుకుంటే మంచిగా. ఇప్పుడే నిన్నే అది చేసుకుంటున్నాను నేను. ఎందుకే ఏమంటారు దీన్ని, డిక్షనరీ దొరికింది. ఓవర్ యాక్షన్ చేయకు. ఇగో నువ్వు ఇదారా, అది నీ అసైన్మెంట్ బుక్ దొరికింది చిన్న. ఇగో ఏంది ఒకసారి చూపెట్టు మమ్మీ. నీ అసైన్మెంట్ ఇది M2 అసైన్మెంట్ మమ్మీ, బీటెక్. అదే బీటెక్ లోదే అసైన్మెంట్. అసలు ఇంత రాసేంత ఇది కూడా ఉందా నా కొడుకు అని సంతోషపడుతున్నారా? ఓవర్ యాక్షన్ చేయకు. ఇట్లా మధ్యలో వాట్సాప్ అని ఎందుకు ఉందిరా చిన్న ప్రతి పేజీకి? అంటే మా సార్ ఎంత కిరాక్ గాడంటే నేను రాసినట్టే నమ్మకపోతుండే, అందుకని వాట్సాప్ అని మధ్యలో రాసి ఫోటోలు పంపి అని చెప్తాను. కానీ చాలా నమ్మకాన్ని పెట్టినవరా మీ ప్రొఫెసర్లకు. నువ్వు గ్రేట్ నాన్న, ప్రౌడ్ ఆఫ్ యూ వాట్సాప్. మనం అంటే మన లెక్చరర్లకి అంత అపారమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకం అంతా నాకు ఎప్పుడు తెలిసిందంటే కోవిడ్ టైంలోనే తెలిసింది నాన్న. ఏదన్నా ప్రాజెక్ట్ ఇవ్వంగానే, ఏదన్నా అసైన్మెంట్ ఇవ్వంగానే, నన్ను నీ దాంట్లో చేసుకోరా, అరే ఇచ్చాను నన్ను నీ దాంట్లో చేసుకోరా. నలుగురు చేసేటోళ్ళు ఉంటే మనం చేయకునే ఏం కాదే అమ్మ, గ్రూప్లో పడేస్తే నన్ను అని అంటాడు. అసైన్మెంట్ రాని, అరే నువ్వు రాయంగానే నాకు పంపిరా ఆయనతో. అందుకే మీ ప్రొఫెసర్ అందుకే నీకు ఇట్లా పెట్టి. ఒక్క నిమిషం ఆగు, నాకు అసలు ఈ సీన్ లో డైలాగులు లేవా? మాట్లాడినావా అమ్మా? ఒకటే మాట్లాడుతున్నావు. అసలు నన్ను ఇచ్చేసుడు నీకు ఇష్టం కదా మమ్మీ? నీళ్ళల్లో కూడా అంతే, లాస్ట్ చూస్తే నన్నే కొప్పడుతుంది కదా అన్నిట్లలో. రియల్ యాక్షన్ అండి, కాకపోతే నువ్వు ఇట్లా చెయ్యక చిన్న. నన్ను బ్యాడ్ చేయాలని చూస్తున్నావు. నేను బ్యాడ్ మమ్మీని కాదు, నేను గుడ్ మమ్మీనే. నువ్వు ఒకసారి ఇట్లా చెయ్యేసుకొని చెప్పి నేను బ్యాడ్ మమ్మీనా గుడ్ మమ్మీనా? అయితే క్రేజీ థింగ్ ఏమైతుండే తెలుసా? అయితే కోవిడ్ అప్పుడు అది స్టడీ ఫ్రమ్ హోమ్ కదా. అప్పుడు మా వాడు ఒక 1.5 year వేయండు బీటెక్లో, మిగిలిందంతా ఇట్లకి వెళ్ళి చదువుకున్నాడు. ఇవ్వడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు అలవాటు అయింది, కానీ స్టడీ ఫ్రమ్ హోమ్ అప్పటి నుంచి అలవాటు అయింది అన్నట్టు. అయితే కిరణ్ కత్తర్ ఇంకెవరు ఉంటుండే పేర్లు ఎందుకు మమ్మీ ఇప్పుడు? మీ ప్రొఫెసర్ ఒక ఆమెకు మస్తు భయపడుతుంటే చూడరా నువ్వు. కిరణ్ కత్తరే కదా.
కిరణ్ కత్తరు అసైన్మెంట్ ఇస్తే మా ఓన్ మీద ఎంత నమ్మకం అంటే ఆ క్లాసులు అందరిలో కూడా వాత్సవ్ అని పిలుస్తుండే. ఎంత హైలైట్ అంటే ఆన్లైన్ క్లాస్ మొత్తంలో అందరు ఉన్నా నేను కృతిక్ గారు ఫేవరెట్ స్టూడెంట్స్ అన్నట్టు కిరణ్ కత్తర్ కి. అవును, కృతిక్ ఆర్ యు దేర్, వాట్సాప్ ఆర్ యు దేర్, క్లాస్ అర్థమైందా, ఏం అర్థమైందో ఒకసారి చెప్పండి. ఇంకొక ఆయన కూడా ఉంటుండేరా, రాహుల్, ఆయన పేరేంది, సారా, ఆయనకు కూడా భయపడుతుంటివి నాన్న. ఒక రోజు అసైన్మెంట్ తీసుకున్నాడు, వైవా తీసుకున్నాడు, సౌరభ్ హుసేన్. సౌరభ్ హుసేన్. కాకపోతే చిన్నప్పుడు తెలుస్తుండేరా మీ క్లాస్ లో టీచర్స్ ఎవరు, ఫ్యాకల్టీ ఎవరు అనేది. కానీ ఇప్పుడు బీటెక్ లో కూడా మా ఓన్ ఫ్యాకల్టీ అంతా బీటెక్ లో కొంచెం మా అమ్మకి చదివిస్తే మొత్తం మా ప్రొఫెసర్లతో ముచ్చటేస్తుండే. అట్లా క్లాస్ అయిపోయి కిరణ్ కత్తర్ ఏమన్నది, సౌరభ్ హుసేన్ ఏమన్నాడు, జియావుద్దీన్ ఏమన్నాడు అంటుంటే. మా అమ్మకి ఒకటి ఫేవరెట్ ఏంది చేసుడు అంటే అది సుడోకు అన్నట్టు. సో చిన్నప్పుడు నాకు ఎప్పుడు అంటే ఒక 5th 6th క్లాస్లో నేర్పించింది. దాని తర్వాత మేము ఇద్దరం బెట్ ఆడుతుండే చిన్నప్పుడు. ఎట్లా అంటే ఒక సుడోకు ఇచ్చి నువ్వు ఎవరు ఫాస్ట్ గా చేస్తారో వాళ్ళకి 100, 200, 1000 రూపాయలు, 1500. అంటే నేను బెట్టి ఓడిపోయినా మా అమ్మ ఊకుంటది. ఒకవేళ నేను బెట్టి గెలిచింది అనుకో ఊకోడు, నాకు 1500 వస్తాయి. అట్లా అన్నట్టు అసలు పిచ్చి ఆడుతుండే కూడా వానికే ఫేవర్ కావాలన్నట్టు. అంతే మరి. పైసలు ఉండే నానే అప్పట్లో. అంటే పైసలు లేకపోతే బెట్టే కట్టద్దు, అంత కాన్ఫిడెంట్ ఎందుకు కట్టాలరా మరి. ఏమున్నా లేకున్నా జీవితంలో కాన్ఫిడెన్స్ ఉండాలి మమ్మీ. కంటెంట్ ఉంటే కాన్ఫిడెంట్ ఉండాలి, కంటెంట్ లేని కాన్ఫిడెంట్ ఉంటే కాన్ఫిడెన్స్ ఇస్ అ కీ మమ్మీ. నువ్వు అవునురా, అక్కడ తాళం పట్టే కీ ఉంటది, ఓపెన్ అవుతుంది. ఏదో కీ తీసుకుపోయి తాళం ఓపెన్ చేస్తా అంటే ఎట్లయితుంది నాన్న, అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. కాన్ఫిడెన్స్ కాదు అది, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు మమ్మీ. అది ఎట్లా అంటే వాళ్ళు తాళం చూస్తారు కానీ తాళం తీయు అని అడగరు. పిచ్చి, తాళం తీసే మనకు కెపాసిటీ ఉంటేనే విర్రవిగాలి. ఏం వీగాలి మమ్మీ? కాన్ఫిడెంట్ ఉండాలి. ఏమో వీగాలి ఏం లేదు. అండ్ బై ద వే, మీకు ఎవరికి సుడోకో ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీ చిన్నప్పుడు కూడా మీ అమ్మలతో మీ వాళ్ళతో బెట్టింగ్లు ఆడుతున్నా నాకు అసలు ఇది కాదు కానీ సుడోకో కాదని అసలు క్యారమ్ ఆడుతుండే. మా అమ్మ ఎన్ని సార్లు ఓడిపోయింది నాతో అని. బెట్టు మ్యాచ్ పెడితే నేను గెలుస్తుండే, పుట్టి మ్యాచ్ ఓడిపోతుండే. అదేందో వట్టి మ్యాచ్ అయితే నేను గెలుస్తుంటారా, బెట్ మ్యాచ్ అయితే నువ్వు గెలుస్తుంటివి, అదేందో నాకు అర్థం కాకుండా. అసలు నా పైసలు అన్ని బాగున్నాయిరా, అందుకే అట్లా అవుతుంది. అసలు క్రేజీ ఏమైతుండే తెలుసా, ఇప్పుడు నేను రోడ్డు మీద నడిచినప్పుడు, ఇప్పుడు మా రోడ్లు అన్ని బట్టల షాప్లే ఉంటాయి అన్నట్టు జోపేటలో. నాకు ఏమైనా షర్ట్ నచ్చింది అనుకో, అంటే ఒకవేళ దాని ముందే నేను బాగా షాపింగ్ చేస్తే మా అమ్మ కొనియదు. ఇప్పుడంటే కొన్ని పైసలు వచ్చినాయి అదేది, కానీ ముందు ఫైనాన్షియల్ ఇంత స్టేబుల్ ఉండకపోతుండే. అంటే ఇన్ని ఎక్కువ పైసలు, ఇంత లగ్జరీ ఉండకపోతుండే. ఇప్పుడు అంటే ఎప్పుడు పడితే అప్పుడు బట్టలు కొనుక్కోవచ్చు అది, కానీ అప్పట్లో ఇంత ఉండకపోతుండే చిన్నప్పుడు. సో నేను రోడ్డు మీద నడిచేటప్పుడు నాకు ఏ షర్ట్ నచ్చినా ఇంటికి వచ్చి అమ్మ బెట్టాడదామని అంటుండే. మా అమ్మ ఏమో ఫీల్ అయిపోయి సరే ఆడదామని అంటుండే. సో బెట్టి గెలిస్తే పోయి షర్ట్ కొనుక్కొని వచ్చుకుంటుండే. అట్లా ఎన్ని షర్ట్లు కొనుక్కున్నాను, ఓ 10-15 షర్ట్ల దాకా కొనుక్కున్నా. కానీ చిన్నప్పటి నుంచి ఇదే పిచ్చిరా చిన్న నీకు. నాకు జర బట్టల పిచ్చి చాలా ఎక్కువ ఉంటుంది. బై ద వే, నేను ఫ్యాషన్ కాంటెంట్ చేద్దామని అనుకుంటున్నా. జస్ట్ లెట్ మీ నో హౌ ఇట్స్ గోనా బి. నాకు ఇంకా కొంచెం కరేజ్, ఇంకొంచెం కాన్ఫిడెన్స్ రావాలి టు స్టార్ట్ అవుట్ విత్ ఫ్యాషన్ కాంటెంట్. అండ్ ఆల్సో ఫ్యాషన్ కాంటెంట్ కన్జ్యూమ్స్ అ లాట్ ఆఫ్ టైం. ఖచ్చితంగా బేటా, లాట్ ఆఫ్ టైం. చాలా టైం తీసుకుంటే, చాలా రిసర్చ్ కూడా చేయాలి. రిసర్చ్ చేయాలి. ఒకటి మనం రెడీ కావడానికి టైం తీసుకోవడం కాదు, రిసర్చ్ కి ఎక్కువ టైం పడుతుంది. అసలు ఏం బట్టలు వేసుకోవాలి, ఏం ట్రెండ్ నడుస్తుంది, దట్టు మనం వేసుకుంటే మనకు నచ్చడం కాదు, అందరికి నచ్చేటట్టు ఉండాలి. మనం మెయిన్ అప్డేట్ ఉండాలి, అప్డేట్ అయి ఉండాలి. అది నేను డిసెంబర్ వరకు అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. అప్పటి వరకు మన చేతిలో ఏం ప్రాజెక్ట్ లేకుండా ఖాళీగా ఉంటే, ఇప్పుడేమో ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి సిరీస్ నడుస్తుంది, ఇంకా చాలా నడుస్తుంది. లాట్ ఆఫ్ థింగ్స్ కమింగ్ యువర్ వే వెరీ సూన్. సో that is all about today's video guys. By the way, బీటెక్ లో మీరు ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లేదా ఘోరంగా చిల్ అయినా కోవిడ్ బ్యాచ్ బెడ్ మీద రోజుకో సిరీస్. అప్పుడు నాకు టెన్షన్ ఏముంటుండే అంటే రోజు అసలు
ఇవాళ ఏం సిరీస్ చూడాలి, ఇవాళ ఏం చేయాలి, ఇవాళ ఏ సిరీస్ ఎత్తేయాలి. అప్పట్లోనైతే నేను తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, మలయాళం, తమిళ్ అన్ని సినిమాలు ఏ ఏ లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా అన్ని సినిమాలు చూసినాను. ఇప్పుడు కూడా చూస్తా కానీ అంత టైం దొరకట్లేదు. నేను ఘోరంగా సినిమాలు చూస్తుండే అబ్బా. నాకు సినిమా రివ్యూలు చెప్పడం రాదు, ఎందుకంటే నాకు అంత అవకాశం లేదు, నాకు అంత ఇది లేదు అనిపిస్తుంది. సో చాలా నేర్చుకుంటున్నా ఇప్పుడు సినిమాలు చూసుకుంటా. అప్పుడు సినిమాలు చాలా బ్లంట్గా చూసినా కానీ ఇప్పుడు చూసే ప్రాసెస్లో కూడా చాలా నేర్చుకుంటున్నా యాక్చువల్లీ. సో యా, దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైజ్. వీడియో వస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video. Until then, see you. Bye Bye. 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 చేతు ఎట్టుడైతే ఇక నీది మినిమం.